హెయిర్ కట్ వివాదం, కానీ పరిహారం మాత్రం కోట్లలో. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో ఆ మొత్తం భారీగా తగ్గింది. లగ్జరీ హోటల్ సెలూన్ లో జుట్టు కత్తిరింపులో జరిగిన సేవాలోపంపై ప్రకటించిన 2 కోట్ల పరిహారాన్ని సుప్రీంకోర్టు 25 లక్షలకు పరిమితం చేసింది. వినియోగదారుల కేసుల్లో పరిహారం నిర్ణయం సాక్ష్యాధారాలపై ఆధారపడాలని స్పష్టం చేసింది. ఆష్నారాయ్ అనే మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ 2008లో ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లో సెలూన్ లో హెయిర్ కట్ చేయించుకున్నారు. తాను సూచించిన దానికన్నా జుట్టును పొట్టిగా కత్తిరించారని, దాంతో మానసిక వేదనకు గురయ్యానని, మోడలింగ్ అవకాశాలు కోల్పోయానని పేర్కొంటూ ఎన్సీడీఆర్సీని ఆశ్రయించారు. ఆమె వాదనను పరిగణనలోకి తీసుకున్న కమిషన్ 2 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ ఆదేశాన్ని ఐటీసీ మౌర్య సవాల్ చేయగా సుప్రీంకోర్టు కేసును విచారించింది. కేవలం ఫోటోల ఆధారంగా భారీ పరిహారం నిర్ణయించడం సరైంది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పరిహారం సహేతుకంగా విశ్వసనీయమైన ఆధారాలపై ఉండాలని స్పష్టం చేస్తూ ముందుగా డిపాజిట్ చేసిన 25 లక్షలనే తుది పరిహారంగా నిర్ధారించింది. వినియోగదారుల వివాదాల్లో భారీ మొత్తాలు అడగడం సులభమే, కానీ వాటిని నిరూపించడం అత్యంత కీలకమని ఈ తీర్పు చెబుతోంది.